హాయ్ ఫ్రెండ్స్. అసలు నైట్‌కి నైటే యూట్యూబ్ వాడే ఇంత చేంజ్ చేస్తారని అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు నేను మెయిల్ వచ్చేవరకి. ఒకసారి నేను మెయిల్ చెక్ చేసుకొని చూసేసరికి షాక్ అసలు బుర్రపాడు. అసలు ఏంది ఇదేంది? ఉన్న వాటికి చేయడానికి చాలా కష్టంగా ఉందంటే మళ్ళీ కొత్తగా పెట్టాడు. అసలు ఇయన్నీ ఎప్పుడు క్లియర్ చేయాలి? ఎప్పుడు కంప్లీట్ చేయాలి? ఎప్పుడు మానిటైజేషన్ రావాలని చెప్పేసి నాకు ఫ్యూచర్‌లు ఇరిగిపోయినాయి. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఈ వీడియో పూర్తి చూడండి చెప్తాను. ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి మానిటైజేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది. ఇంకోటి మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా ఇది ఏమన్నా ప్రాబ్లమ్ అయితే కూడా నేను క్లియర్‌గా ఈ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్‌కి పూర్తిగా ఈ వీడియో చూడండి. అంత ముంగల మనకి మానిటైజేషన్ అనేది ఎలా ఉండేదంటే, ఒకవేళ మనం లాంగ్ వీడియోస్ చేసుకుంటే వాచ్ అవర్స్ పరంగా వచ్చే మాత్రం 4000 వాచ్ అవర్స్ ఉంటేనేమో కంప్లీట్ అయిపోయేది. అయితే అది కూడా 1 ఇయర్‌లో 4000 వాచ్ అవర్స్ ఉంటే 1 ఇయర్‌లో మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయేది. అదే షార్ట్స్ పరంగా వస్తే అంటే వ్యూస్ పరంగా వస్తే 10 మిలియన్స్ వ్యూస్ ఉంటే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయేది. అదే మనకి ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయేది. ఇది ఇంకోటి ఎలా ఉండేది మనకి మినీ మానిటైజేషన్ మీ అందరూ తెలిసి ఉంటది. మినీ మానిటైజేషన్ ఎలా ఉండేది అప్పుడు మనకి 500 సబ్స్క్రైబర్స్ వచ్చుంటే 3 మిలియన్స్ వ్యూస్ వస్తే మినీ మానిటైజేషన్. దానివల్ల మీకు లైవ్ చాట్ అనేది, సూపర్ చాట్ అనేది, సూపర్ థాంక్స్ అనేది ఇలాంటివి మీకు కొద్దిగా చిన్న చిన్న అమౌంట్ ఎర్నింగ్ అనేది యూజ్ అయ్యేది. ఫుల్ మానిటైజేషన్ అప్పుడు కొద్దిగా యూజ్ అయ్యేదనమాట. మనకి హాఫ్ మానిటైజేషన్ అప్పుడు మొత్తం అనేది స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటూ వస్తది. ఫుల్ మానిటైజేషన్ కొద్దిగా ఈజీ అయిద్ది. అదే మన ఫుల్ మానిటైజేషన్‌కి అయితే కంపల్సరీగా 4000 వాచ్ అవర్స్ అని ఉండాలి. లేదంటే 10 మిలియన్స్ వ్యూస్ అని ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదు. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్సే ఉండేది. అది కూడా 1 ఇయర్ వరకు. ఇప్పుడు మాత్రం 8,000 గంటల వరకు పెంచేశారు. అది చాలా కష్టమైపోయింది. 8000 వాచ్ అవర్స్ అంటే చాలా కష్టపడాలి. అది కూడా విత్ 1 ఇయర్‌లోనే. షార్ట్ పరంగా వస్తే, వ్యూస్ పరంగా వస్తే 10 మిలియన్స్ వ్యూస్ అంటే మనకి తెలుసు విత్ 19 డేస్‌లో కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. టాస్క్ చేయాలి. అంత తొందరగా మనం వీడియోలు పెట్టడంలోనే మన సెలబ్రిటీ టక్కునని వెళ్ళిపోవడానికి 10 మిలియన్స్ వ్యూస్ అనేది తెలుసు కదా ఎంతో కష్టపడాలి మనం. మనకి 1,000 రావడానికి నానా ఇబ్బందులు పడతాం. అలాంటి 10 మిలియన్స్ వ్యూస్ అనేది సత్యపతికి ఎలాగోలా మోటివేషన్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. 10 మిలియన్స్ ఉన్నది 20 మిలియన్స్ వ్యూస్ వరకు పెంచిండు. ఆ 20 మిలియన్స్ ఎప్పుడు పూర్తి చేయాలి? ఎలా పూర్తి చేయాలి? కొత్తగొచ్చేవాళ్ళు సెలబ్రిటీరా ఇట్లా పెట్టడంలోనే వీడు అట్లా ఎమ్మడే క్లిక్ అయిపోవడానికి ఎమ్మడే మోటివేషన్ చెప్పడానికి లేదు కదా. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కనుక ఉంటే మాత్రం మనకి ఇంకో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2027 ఫిబ్రవరి ఫస్ట్ డేన ఫస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? అప్పటి వరకు ఇంకా మనకి పాతది అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఎవరైనా సరే ఆప్ మానిటైజేషన్ చేసే వాళ్ళైనా సరే, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే ఈ 4 నెలల్లోనే ఫిబ్రవరి, జనవరి ఎండింగ్, ఫిబ్రవరి స్టార్టింగ్‌లో మీ మానిటైజేషన్ అంతా కంప్లీట్ అయిపోయాలి. లేదా దీనికి ఇంకో ఆప్షన్ పెట్టిండు. మీరు గనక షార్ట్స్ పరంగా అయితే మన యూట్యూబ్ మానిటైజేషన్ చేసుకున్నారు ఇంకో ఏది 2027 నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మీరు మానిటైజేషన్ చేసుకున్నారనుకో, మానిటైజేషన్ చేసుకున్నదైతే వితిన్ 90 డేస్‌లో మీకు 10 మిలియన్స్ వ్యూస్ వస్తేనే ఆ షార్ట్‌కి అనేది మీకు రెవెన్యూస్ వస్తాయి. లేకపోతే రావు. ఈ 20 మిలియన్స్ వ్యూస్ కాకుండానే మళ్ళీ ఎక్స్ట్రాగా 10 మిలియన్స్ వ్యూస్ అంటే అది కూడా ఈ 90 డేస్‌లోనే కంప్లీట్ చేయాలి. అవి కూడా మళ్ళీ ఆ 10 మిలియన్స్ అనేవి కూడా ఈ 90 డేస్‌లో కంప్లీట్ చేయాలి. లేదంటే మాత్రం అవ్వదు. రెవెన్యూ రాదు. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే షార్ట్ వీడియోస్ ఆపేసేయండి. లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టండి. నా ప్రతి వీడియో చెక్ చేసుకోండి మీరు. నేను చెప్పేది కొత్తగా వచ్చే వాళ్ళకి లాంగ్ వీడియోస్ చేయండి. షార్ట్ వీడియోస్ వల్ల మానిటైజేషన్ అది ఇప్పుడు కష్టంగా ఉంది. కొత్త ఫ్యూచర్లు వస్తాయి, కొత్త అప్డేట్లు వస్తాయి అని చెప్పాను. నేను అన్నట్టయినా జరిగింది. ఎవరైనా సరే ఇప్పటికే సరే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే 1 ఇయర్ టైం ఉంటుంది కాబట్టి మానిటైజేషన్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు వాచ్ అవర్స్ సగం వరకు కంప్లీట్ చేసిన వాళ్ళు సరే ఈ 4-5 నెలలు బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడండి. డైలీ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేసి ఆ వాచ్ అవర్స్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకొని 4000 వాచ్ కంప్లీట్ చేసుకొని తొందరగా మానిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వండి. ఇంకోటి మానిటైజేషన్ వాళ్ళ గురించి చెప్తాను కదా, మీరేం టెన్షన్ తీసుకోవద్దు. మనకైతే మానిటైజేషన్ వాళ్ళకైతే ఎటువంటి చేంజెస్ అయితే లేవు. మన యాక్చువల్గా అలానే ఉంటాయి. షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా మనకేమి ఎలా అలానే ఏం చెప్పలేదు, టార్గెట్లు అయితే ఏం పెట్టలేదు. పాత వాళ్ళు మాత్రం యాక్చువల్గా రెగ్యులర్గా వీడియోలు చేసుకోవచ్చు, షార్ట్ వీడియోస్ చేసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు, లైవ్ చాట్లు సో అంతా నార్మల్గానే ఉంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకే బాగా రిస్క్ ఎక్కువ ఉంది అందులో. ఎవడైనా సరే ఈ తొందరగా మీ ఛానల్లో గ్రోత్ కావాలనుకుంటే మాత్రం లాంగ్ వీడియో స్టార్ట్ చేయండి. సరేనా? మీ కంటెంట్ ఏందో మీకు తెలుసు కదా, ఎంచుకొని తొందరగా స్టార్ట్ చేసేయండి. తొందరగా అప్లోడ్ చేసేసేయండి వీడియోలు. ఓకేనా? తొందరగా మీరు కనుక గ్రోత్ అయితే అంతకుమించిన హ్యాపీనెస్ ఇంకేం లేదు. ఈ వీడియో చేసి మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. కింద హైప్ బటన్ అని ఉంటుంది, ఖచ్చితంగా హైప్ కొట్టండి. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చే యూట్యూబర్లో, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి మెయిల్ వెళ్ళిద్దని అయితే నేను చెప్పను. వెళ్ళితే చూసిన వాళ్ళు హ్యాపీ, చూడని వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్క ఈ వీడియో షేర్ చేయండి. మన యూట్యూబ్ క్రియేటర్లు మొత్తం ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు కదా. తెలియని వాళ్ళు
మీకు ఎవరైతే సజెషన్లో అవుతుందో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఓకేనా? ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. తొందరగా గ్రోత్ అవ్వండి. తొందరగా మానిటైజేషన్ చేసుకోండి. ఫిబ్రవరి రాగతలకే 2021 రాగతలకే మీరు మానిటైజేషన్ చేసుకుంటే ఐఎమ్ హ్యాపీ, మీరు హ్యాపీ. ఓకేనా? ఈ వీడియో మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్.